తమ కష్టాలపై అధికారులకు మొరపెట్టుకున్నారు. పాలకుల ముందు ఆందోళన చేశారు. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమ వద్దంటూ, అక్రమ మైనింగ్ పర్మిషన్ రద్దు చేయాలంటూ అన్ని రూపాల్లోనూ నిరసన తెలిపారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఎన్నికలను బహిష్కరిస్తూ మూకుమ్మడి నిర్ణయం తీసుకున్నారు. సీఎం సొంత జిల్లాలోనే 2 గ్రామాలు ఓటింగుకు దూరం అవ్వడంతో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికలను బహిష్కరించిన 2 గ్రామాలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. గ్రామాల సమస్యలు పరిష్కరించాలని ఇటు అధికారులు అటు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో ఆ 2 గ్రామాల ప్రజలు ఓట్లను బహిష్కరించారు. ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునేటువంటి అధికారులకు కనువిప్పు కలిగేందుకే తాము ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నట్టు గ్రామస్తులు తెలియజేస్తున్నారు. అసలు ఈ 2 గ్రామాల ప్రజలు ఎందుకు ఎన్నికలు బహిష్కరించారు, వారికి ఉన్న సమస్య ఏంటి తెలుసుకుందాం సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో. అధికారులు పాలకుల నిర్లక్ష్యం ఆ 2 గ్రామాల ప్రజలకు శాపంగా మారింది. అక్రమంగా ఇచ్చిన మైనింగ్, కాలుష్య కారక పరిశ్రమ ఏర్పాటు 2 గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సమస్యల పరిష్కారం కోసం గ్రామస్తులు వివిధ రూపాల్లో పోరాటాలు చేశారు. అయినప్పటికీ ఎవరూ కనికరించలేదు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 2 గ్రామాల ప్రజలు తమ సమస్య పరిష్కారం కోసం వజ్రాయుధమైన ఓటింగ్ను బహిష్కరించారు. ఈ 2 గ్రామాల నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సామూహికంగా ప్రజలు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆలోచింపచేసింది. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామాన్ని ఆనుకుని ఉన్న గుట్టపై మైనింగ్ మాఫియా 6 ఏళ్ల క్రితం కన్నేసింది. కానీ అప్పట్లో గ్రామస్తుల ఆందోళనతో వెనక్కి తగ్గారు. కానీ మైనింగ్ మాఫియా తమ రాజకీయ పలుకుబడితో ఇటీవల ఆ గుట్టపై మైనింగ్ చేసేందుకు రావడంతో మరోసారి గ్రామస్తులు ప్రతిఘటించారు. ఈ గుట్టపై విలువైన క్వార్జ్, పాల్స్పర్ రాళ్లు ఉన్నాయి. మైలారం గ్రామం మొత్తం గుట్టను అనుసరించే ఉంటుంది. ఊర్లో 300 వరకు కుటుంబాలు ఉండగా 1500 మంది జనాభా ఉన్నారు. గుట్టపై 50కి పైగా ఇండ్లతో పాటు అనేక ఆలయాలున్నాయి. నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండడంతో గుట్టపై నెమళ్లు, అడవి పందులు, ఇతర వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, డంపింగ్ యార్డు కూడా ఇదే గుట్టపై నిర్మించారు. మరోవైపు 4,500 కోట్లతో ఉమామహేశ్వర రిజర్వాయర్ కూడా ఇదే గుట్టను ఆనుకుని నిర్మించాలని నిర్ణయించారు. దీంతో మైనింగ్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ప్రజలు. మైనింగ్ తో స్థానిక చెరువులో మత్స్య సంపద కూడా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం మైలారం మాత్రమే కాదు, బల్మూర్, కొండనాగుల, వీరంరాజుపల్లి, రామాజిపల్లి గ్రామాల ప్రజలకు గుట్టనే అదెరువుగా ఉంది. ఆ గుట్టపైన ఇండ్లున్నాయి. గుట్టను తీస్తే ఇండ్లు మొత్తం బ్లాస్టింగ్ అయ్యి చుట్టుముట్టు పంట పొలాలు నాశనం అవుతాయి. చెరువుల్లో చేపలు ఇచ్చి అవి భంగం అవుతాయి. ఆ పక్క ఊళ్ళో కూడా వ్యాపించి అందరూ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది సార్. ఆ గుట్ట జోలికి అయితే రావద్దు. దాన్ని ఆనుకునే ఇండ్లు సగం పడ ఊరు గుట్ట మీద ఉన్నాయి. దాన్ని తీస్తే మా ఇండ్లు ఊలిపోతాయి, మా పర్యావరణం దెబ్బతింటుంది, మాకు వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. అందుకొరకు మేము గ్రామస్తులు అందరం ఏకదాటిగా ఉండి అడ్డుకుంటున్నాం. మైలారం గుట్టపై సర్వే నంబర్ 120/1లో 98 ఎకరాల్లో ఖనిజ తవ్వకాలకు మైనింగ్ శాఖ 2017లో అనుమతి ఇచ్చింది. తవ్వకాల క్రమంలో గతేడాది సర్వే చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్టీఐ ద్వారా గ్రామసభ తీర్మానం కాపీ వెలుగు చూడగా పలువురి సంతకాలు ఫోర్జరీ చేసినట్లు, 2041 అక్టోబర్ 10వ తేదీ వరకు తవ్వకాలు చేసుకునేందుకు మైనింగ్ శాఖ అనుమతులు ఇచ్చినట్లు తేలడంతో గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. ఎట్టి పరిస్థితుల్లో తమ గుట్టపై మైనింగ్ చెయ్యనీయమని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికలకు ముందే జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణను సైతం కలిసి మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని గ్రామస్తులు కోరారు. ఫలితం లేకపోవడంతో గట్టు ముద్దు, ఓటు వద్దు అనే నినాదంతో పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించాల్సి వచ్చిందని, తమ గ్రామ గుట్టపై మైనింగ్ అనుమతులు రద్దు చేయకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా బహిష్కరిస్తామని మైలారం గ్రామస్తులు అంటున్నారు. గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఉండగా 3 సంవత్సరాలు ఆపిండు. ఇప్పుడున్న గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ రెన్యువల్ చేసి మళ్ళీ వచ్చి తోవడానికి ఇప్పటికీ 2-3 సార్లు వచ్చినా కానీ మేము అడ్డుకుంటున్నాము. మిషన్లు, యంత్రాలు తీసుకుని వచ్చారు, అడ్డుకుని మేము మా గుట్టని మాకు జీవనాధారం. పార్లమెంటు ఎన్నికల ఉడకంగా బహిష్కరించడం, రేపు రాబోయే ఎలక్షన్లో ఉడకంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ ఈ ఎలక్షన్ ఉడకంగా మాకు న్యాయం జరిగినంత వరకు అయితే మాకు గుట్ట ఎన్ఓసి మాకు రిటర్న్ ఇస్తే మేము అప్పుడు ఓటింగ్ కానీ ఏది కానీ ఇక్కడ ఊళ్ళో చేయబడుతుంది. గ్రామస్తుల నుండి ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా తీసుకున్న నిర్ణయం వెనుక కుట్ర ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
తమతో మమేకమైన గుట్టను ఎట్టి పరిస్థితుల్లోనూ మైనింగ్ కబంధ హస్తాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటామని, ప్రకృతి విధ్వంసాన్ని అడ్డుకునేందుకు ఎంత దూరమైనా వెళతామంటున్నారు గ్రామస్తులు. ఇక కాలుష్యం వెదజల్లే పరిశ్రమపై ఊరంతా ఏకమై పోరాటం చేస్తుంది. గ్రామస్తులంతా కలిసి నిరాహార దీక్షలు చేపట్టారు. తమ ఆరోగ్యాలను, జీవితాలను ఆగం చేసే బ్యాటరీ పరిశ్రమ అసలే వద్దంటూ ఎన్నికలను బహిష్కరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ గోడు వినకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మహబూబ్ నగర్ శివారులోని దివిటిపల్లి దగ్గర గత ప్రభుత్వం ఐటీ కారిడార్ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం సమీపంలోని దివిటిపల్లి, ఎదిర, అంబటిపల్లి, సిద్దాయిపల్లి గ్రామాల్లోని రైతుల నుంచి దాదాపు 380 ఎకరాల భూసేకరణ చేపట్టింది. అందులో అత్యధికంగా ఎదిర గ్రామ రైతులే ఉన్నారు. ఐటీ పరిశ్రమలు వస్తే తమ పిల్లల జీవితాలు బాగుపడతాయని భావించిన రైతులు తమ భూములు అప్పగించారు. కానీ తీరా అధికారులు, పాలకులు అమరరాజ బ్యాటరీ పరిశ్రమకు దాదాపు 260 ఎకరాల స్థలం కేటాయించారు. సదరు కంపెనీ తమ పనులను సైతం ప్రారంభించింది. కాలుష్యం వెదజల్లే పరిశ్రమను ఏర్పాటు చేసి తమ ప్రాణాలు తీసేందుకు సిద్ధమవుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మొత్తం ముక్కుమడిగా ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ అందరికీ వినపత్రాలు సమర్పించిన తర్వాతనే ఈ పార్లమెంట్ ఎలక్షన్ బహిష్కరించిన తర్వాత ఎవరు కూడా మాకు స్పందన లేదు. దీనికి అనుగుణంగా రేపు నాడు రాబోయే కాలంలో ఇంకా ఈ ధర్నాలకు అనుగుణంగా రేపు నాడు కంపెనీ ఎదుటగా రిలే దీక్ష చేసి దానికి కంపెనీ పోయేంత వరకు మా గ్రామస్తుల పోరాటం ఉంటుంది. గతంలో ఇక్కడ జరిగిన ప్రజాభిప్రాయ సేకరణను సైతం స్థానిక గ్రామాల ప్రజలు వ్యతిరేకించారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమతో తమ పంట పొలాలు నాశనమవుతాయని, అనారోగ్యం బారిన పడతామని ఆవేదన చెందుతున్నారు. ఎదిర గ్రామస్తులు గడిచిన 65 రోజులుగా కాలుష్యకారక అమరరాజా బ్యాటరీ పరిశ్రమకు వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాటం చేస్తున్నారు. నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం తమ గోడు వినకపోవడంతో లోక్సభ ఎన్నికలను కూడా బహిష్కరించారు. పరిశ్రమ ఏర్పాటుపై వెనక్కు తగ్గకపోతే భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లోనూ పాల్గొనబోమని హెచ్చరిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ గోడును పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఐటీ పార్క్ కోసమని భూములు తీసుకున్నారు. ఐటీ పార్క్ వస్తే మాకు పరిశ్రమలు అంటే మాకు గౌరవం ఉన్నది, తర్వాత ఉపాధి అవకాశాలు వస్తాయంటే గౌరవం ఉన్నది. కానీ కాలుష్యాన్ని వెదజల్లే ఫ్యాక్టరీ తీసుకొచ్చి ఊర్లు నాశనం చేసి దాదాపు 50 కిలోమీటర్ల వరకు మేము ఎంతోమందికి ఉపాధి కల్పిస్తామని కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమ తీసుకురావడం వల్లనే మేము అందరి మూకుమ్మడిగా గ్రామస్తులం అందరం తీర్మానం చేసుకొని ఎలక్షన్ బహిష్కరించడం జరిగింది. ఇప్పుడు ఈ జనరేషన్ అయిపోయింది. రాబోయే తరాలందరూ కూడా వాళ్ళు కూడా మంచిగా ఆరోగ్యంతో బతకాలి, వారందరూ మా రాబోయే తరాలందరూ కూడా పిల్లలందరూ కూడా మంచిగా బతకాలనే ఉద్దేశంతో మేము ఈ ఉద్యమం చేపడతా ఉన్నాం. నేరుగా ఈ యొక్క ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇకనైనా ఇంతకుముందు వరకు దాదాపుగా మేము ఈ పార్లమెంట్ ఎలక్షన్ కూడా బహిష్కరించడము, రాబోయే ఎలక్షన్ల మీద, రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్ల మీద ఈ ప్రభావం ఖచ్చితంగా మేము చేస్తాము. అలాగే ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తుంచుకొని, అలాగే అధికారులు కావచ్చు, లేదంటే ప్రజాప్రతినిధులు కావచ్చు, మా సమస్య పట్ల ఒక పరిష్కారాన్ని కనుక చూపకపోతే ఖచ్చితంగా మేము కలెక్టరేట్ ముట్టడి 100% చేస్తాము. ఎన్నికలను బహిష్కరించిన 2 గ్రామాలు సీఎం సొంత జిల్లాకు చెందినవే అవడం రాజకీయంగానూ హాట్ టాపిక్ గా మారింది. మైలారం, ఎదిర ప్రజలు తమ గ్రామాల సమస్య పరిష్కారం కోసం తీసుకున్న నిర్ణయం ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమ ఆందోళనలపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, లేకపోతే నిరసనలను మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. తమ గ్రామాల ఉనికే ప్రమాదంగా మారినటువంటి అక్రమ మైనింగు, కాలుష్యకారకమైనటువంటి పరిశ్రమను వెంటనే మూసివేయాలని చెప్పి ఆ 2 గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించినటువంటి ఆ 2 గ్రామాల ప్రజలు భవిష్యత్తులో జరిగేటువంటి యొక్క స్థానిక సంస్థల ఎన్నికలను కూడా బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. తాము చేసినటువంటి యొక్క ప్రయత్నాలను ఇటు అధికారులు కానీ, అటు ప్రజాప్రతినిధులుగా పట్టించుకోకపోవడం పట్ల వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా వారి యొక్క సమస్యలను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ రవితో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.